హాయ్! హలో! నమస్తే. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. మరి రేపటి నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. కలకత్తాలో మరి తొలి మ్యాచ్ రేపు ఫస్ట్ టీ20 స్టార్ట్ అవుతుంది. మరి దీని తర్వాత మ్యాచెసే ఉన్నాయి ఇండియాలో. తర్వాత వన్‌డే ఇంగ్లాండ్‌తో వన్‌డే సిరీస్, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ వన్‌డే క్రికెట్, తర్వాత ఐపీఎల్ ఫుల్ ఫుల్ మ్యాచెస్ ఇంకా ఈ సీజన్‌లో. ప్లీజ్ మరి అనాలిసిస్, క్రికెట్ రివ్యూస్, అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. జర సపోర్ట్ చేయండి. మరి రేపటి మ్యాచ్ గురించి ప్రివ్యూ, అనాలిసిస్ చెప్పుకుందాం. మరి రేపు ఫస్ట్ మ్యాచ్ కలకత్తాలో. మరి కలకత్తా పిచ్ తెలిసిందే. మనకి బ్యాటింగ్‌కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎవరు టాస్ గెలిచినా ఆహ్, సెకండ్ బౌలింగ్ తీసుకుంటారు. మరి ఈ టీం విషయానికొస్తే మన టీం టీ20 టీమ్ అయితే ఫుల్ ఛాంపియన్స్‌గానే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఛాంపియన్స్, మనోళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ టీ20 క్రికెట్‌లో. మనకు తెలిసిందే. ఆ ఛాంపియన్స్ లాగానే ఆడుతున్నారు గూడా. మనోళ్ళు 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఒక టీ20 సౌత్ ఆఫ్రికాతోని ఒక మ్యాచ్, జింబాబ్వేతోని ఒక మ్యాచ్ ఓడిపోయారు. అంతే మిగతా మ్యాచెస్ అన్నీ సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో మనోళ్ళు సీరీస్ గెలుస్తున్నారు. మ్యాచెస్ గూడా సూపర్ సూపర్ ఆడుతున్నారు. అందరు ప్లేయర్స్ గూడా టీ20 ఫార్మాట్‌లో అయితే బాగుంది టీమ్. ఆల్‌రౌండర్స్ ఉన్నారు. ఆల్‌రౌండర్స్ అభిషేక్ శర్మ, టింకు సింగ్, సూర్యకుమార్ వీళ్ళంతా కూడా బౌలింగ్ చేస్తున్నారు. మన శ్రీలంకలో గూడా మనం మ్యాచ్ గెలిచినాం. టీ20 సిరీస్ గెలిచినాం. సౌత్ ఆఫ్రికాతోని గెలిచినాం. తర్వాత వన్‌డే క్రికెటే ఓడిపోయినాం. మరి దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహమ్మద్ షమి. మహమ్మద్ షమి అయితే కమ్‌బ్యాక్ చేస్తున్నాడు. మరి పర్ఫార్మెన్స్ ఎట్లుంటదో చూడాలి. మరి హర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్స్ అయితే సూపర్. హర్షదీప్ సింగ్ ఫార్మ్ అయితే బాగుంది. తను మెయిన్ బౌలర్ అయిపోయిండు టీ20లో. మరి షమి పైనే అందరి చూపు. నెక్స్ట్ మరి హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా ఆడతాడు కంపల్సరీ. మరి మెయిన్ దీంట్లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తారా ప్లేయింగ్ 11లో లేదా అనేది రేపు చూడాలి. మరి స్పిన్నర్స్‌లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ ఖచ్చితంగా ఆడతాడు. మరి వరుణ్ చక్రవర్తిని ఆడిపిస్తారు కేకేఆర్. దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఈడెన్ గార్డెన్స్‌లో. మరి రవి బిష్నాయ్‌ని కూర్చోబెట్టి రవి బిష్నాయ్ అన్నా లేకుంటే నితీష్ కుమార్ రెడ్డి అని ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు ఆడొచ్చు. పక్కా చెప్పలేని ప్లేస్. ఎందుకంటే స్పిన్ డిపార్ట్మెంట్‌లో ఎక్కువుంది. అభిషేక్ శర్మ వేయగలుగుతాడు. రింకు సింగ్, సూర్యకుమార్ వీళ్ళందరూ వేయగలుగుతారు కాబట్టి బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఇట్లా ఉంది. మరి ఆల్‌రౌండర్‌లో ప్లేస్ సతీష్ కుమార్ దక్కొచ్చు, దక్కకపోవచ్చు అనుకుందాం. మరి బ్యాటింగ్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. 5 మ్యాచ్‌లో 3 సెంచరీలు సంజు శాంసన్. మరి అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్ టీ20లో మంచి రాణిస్తున్నాడు. మంచి హాఫ్ సెంచరీస్‌తోని. తిలక్ వర్మ గూడా అంతే. లాస్ట్ సౌత్ ఆఫ్రికాతోని 2 సెంచరీలు అద్దర కొట్టేసిండు. తిలక్ వర్మ అయితే సూపర్ ఫార్మ్. సూర్యకుమార్ తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ తెలిసిందే. మరి మిడిల్ ఆర్డర్‌లో ఫినిషర్స్ రింకు సింగ్, హార్దిక్ పాండ్యా ఉండనే ఉన్నారు. మరి రేపు మ్యాచ్ మాత్రం అట్లా అని ఇంగ్లాండ్ టీమ్‌ని మాత్రం తక్కువ అంచనా ఎయకూడదు. ఇంగ్లాండ్ మాత్రం సూపర్. వాళ్ళు గూడా తక్కువ అంచనా అస్సలు ఎయకూడదు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీమ్. వాళ్ళు గూడా జాస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ అండ్ హారీ బ్రూక్, లివింగ్‌స్టన్ వీళ్ళంతా బ్యాటింగ్‌లో ఉంటారు. బెన్ డాకెట్‌ని ఆడిపిస్తున్నారు. బౌలింగ్‌లో మార్క్వుడ్, జాఫ్రా ఆర్చర్, స్పిన్నింగ్‌లో ఆదిల్ రషీద్ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది టీ20 క్రికెట్‌లో. మరి కేకేఆర్ రేపు కలకత్తాలో కాబట్టి బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. ఫుల్ బ్యాటింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఉంటుంది. చూడబోతున్నాం. మరి సెకండ్ టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటారు. ఎవరైనా సరే కంపల్సరీ ఫీల్డింగ్. మరి రేపు మ్యాచ్ పైన అనాలిసిస్ ఇది. రేపు మ్యాచ్ తర్వాత మళ్ళీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వీడియోని సపోర్ట్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొత్త వాళ్ళు చూసేవాళ్ళు. థ్యాంక్ యూ.